ఈ పంచతత్వాలు ప్రాతినిధ్యం వహిస్తుంటాయి. సో ఈరోజు మనకు వీరిలో ఒకరైనటువంటి శ్రీవాస ఠాకూర్ గురించి, శ్రీవాసాచార్య గురించి కమలముఖి మాతాజీ చెప్పబోతున్నారు. ఎస్ కమలముఖి, ఓవర్ టు యు తల్లి. ఉన్నావా? కృష్ణ మాతాజీ వినిపిస్తుందా? వినిపిస్తుంది తల్లి, కొంచెం చెప్పినా పర్వాలేదు, ఇట్స్ ఓకే. శ్రీకృష్ణ చైతన్య శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త వృంద శ్రీల ప్రభుపాద్ కి జై, గురు మహారాజ్ కి జై. హరే కృష్ణ. ఈరోజు శ్రీనివాసాచార్య అపియరెన్స్ డే, అంటే పుట్టినరోజు. సో ఆయన గురించి చైతన్య మహాప్రభు లీలలన్నీ చెప్పినది బృందావన్ దాస్ ఠాకూర్. ఆయన చైతన్య భాగవతంలో ఏంటి రాశారో అది నేను కొంచెం చెప్పడానికి ట్రై చేస్తాను. సో శ్రీవాస్ ఠాకూర్ నవద్వీప్ ధామంలో ఉంటారు. సో ఆయన ఇంట్లోనే చైతన్య మహాప్రభు ఏవైతే లీలలన్నీ జరిగాయో అవన్నీ శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లోనే జరిగాయి. ఎలా అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తారు, కృష్ణ మధురలో పుట్టిన ఆయన లీలలన్నీ బృందావనంలో ఎలా అయితే చేశారో, సో ఇక్కడ కూడా చైతన్య మహాప్రభు జగన్నాథ్ మిశ్రా దగ్గర జననం తీసుకున్న ఆయన చాలా మటుకు లీలలు అదేంటే గోప్యతరమైనవి అంటారు కదా, ఇంటిమేట్ పాస్ టైమ్స్, ఆ లీలలన్నీ శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో చేశారనమాట. సో ఈ శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళు 4 బ్రదర్స్. వీళ్ళేనంటే రోజు కృష్ణ పూజ చేసుకునేవారు. గంగకి వెళ్ళి 3 సార్లు స్నానం చేసి కృష్ణ పూజని చేసేవారు. ఈ 4 అన్నదమ్ములు ఎవరంటే శ్రీవాస్ ఒకరు, శ్రీరామ ఒకరు, శ్రీపతి ఒకరు అండ్ శ్రీనిధి. వీళ్ళ 4 అన్నదమ్ములు అనమాట. వాళ్ళు ముందు శ్రీహటాలో ఉండేవారట. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు నవద్వీపానికి వచ్చేసారు అక్కడ ఉండడానికి. సో వీళ్ళు 4 ఏం చేసేవారంటే రోజు అద్వైతాచార్య ఇంటికి వెళ్ళి అక్కడ భాగవతం క్లాస్ అనేది, భాగవత కథ వినేవారు అనమాట. కథ అయిపోయిన తర్వాత నామ సంకీర్తనం కూడా చేసేవారు వీళ్ళు. సో వీళ్ళేమొంచి మంచి స్నేహితులు ఎవరికి అంటే జగన్నాథ్ మిశ్రా. ఆయన మనందరికీ తెలుసు, జగన్నాథ్ మిశ్రా అనేది చైతన్య మహాప్రభు తండ్రి గారు అనేసి. సో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కలిసి భాగవతం విని సంకీర్తన చేయడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. సో ఆ భక్తితోని వాళ్ళు అనుకునేవారు అనమాట, కృష్ణ జగన్నాథ మిశ్రా ఇంట్లో మళ్ళీ జన్మిస్తారు అనేసి. సో ఇందులో శ్రీవాస్ ఠాకూర్ గురించి ఇవాళ తెలుసుకుందాం. ఆయన పత్ని ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు మాలిని దేవి అన్నమాట. సో వీళ్ళు 4 ఎలా అయితే జగన్నాథ మిశ్రాకి మంచి స్నేహితులో, ఆవిడ కూడా సచీమాతతోని రోజు ఆవిడ వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం కానీ, ఒకరి సాన్నిధ్యం ఒకరికి బాగా నచ్చేది అనమాట. సో వాళ్ళు కూడా బాగా దగ్గరగా ఉండేవారు. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనందరికీ తెలుసు కలియుగంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, చాలా ఘోరంగా. ఎవరు దైవభక్తి చేయకుండా ఇంద్రియ భోగాల్లో మునిగిపోయి ఉండడం, ఇవన్నీ చూసి వీళ్ళు కూడా, మనకు తెలుసు అద్వైతాచార్య ప్రార్థన చేస్తే మహాప్రభు వచ్చారని. సో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా రోజు ప్రార్థన చేసేవారు అనమాట కృష్ణ కోసం. ఆయన వచ్చి ఈ పతిత జీవాత్మల్ని ఉద్ధరించడానికి అనేసి. సో వీళ్ళందరి ప్రార్థనలు విని మన చైతన్య మహాప్రభు, మనందరికీ తెలుసు పౌర్ణమి నాడు జగన్నాథ్ మిశ్రా ఇంట్లోనే ఆయన జన్మించారు మాయాపూర్లో. సో ఆయన ఎప్పుడైతే జన్మించారో ఏవైతే అమంగళాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి అంత మంగళం శుభప్రదం అయిందట. సో మొత్తము ప్రపంచం అంతా హరినామంతో నిండిపోయి ఉండెను.
సో ఇది తెలిసిన తర్వాత అయితే ఎప్పుడైతే చైతన్య మహాప్రభు పుట్టారో మన అద్వైత ఆచార్య ఎవరైతే ఉన్నారో ఆయన శాంతిపూర్లో ఉంటారు కదా, ఆయనకి అర్థమైంది ఇలాగా భగవంతుడు జననం తీసుకున్నాడని. ఆయన ఏం చేశారంటే ఆయన శ్రీవాస్ పండిత్ దగ్గరికి వెళ్ళి, ఇంకా మిగిలిన అందరు ఉన్నారు కదా అక్కడ భక్తులు అందరూ, వాళ్ళందరికీ చెప్పారనమాట ఇలాగా భగవంతుడు జననం తీసుకున్నారు అనేసి. ఆయన దివ్యమైన ప్రకటన గురించి చెప్పారు. అప్పుడు శ్రీవాస్ పండిత్ వాళ్ళ ఆవిడ కూడా అక్కడికి వెళ్ళారు. సో ఆవిడ ఏం చేసేవారంటే మాలినీదేవి మొత్తము సచీమాతకి మొత్తం అంతా చేసేవారు అనమాట, దగ్గరుండి మొత్తం అంటే పూర్తి అయిన తర్వాత నుంచి ఎలా చూసుకోవాలా బాగా చూసుకుండేవారు అనమాట సచీదేవికి. సో వీళ్ళిద్దరూ కంటిన్యూస్ గా వాళ్ళు జగన్నాథ మిశ్రా దగ్గరికి వెళ్తూ ఉండేవారు, శ్రీవాస్ పండిత్ మాలినీదేవి. సో మన చైతన్య మహాప్రభు వాళ్ళని కూడా ఎలా అయితే జగన్నాథ్ మిశ్రా అండ్ సచీదేవి అమ్మా నాన్నలో వాళ్ళని కూడా అమ్మా నాన్నలుగా భావించేవారు అనమాట చైతన్య మహాప్రభు. సో శ్రీవాస్ పండిత్ ఎవరైతే ఉన్నారో ఆయన జగన్నాథ్ మిశ్రాకి అదేంటి నీడలాగా ఉండేవారు అనమాట, ఇప్పుడు వెన్నంటి ఎప్పుడు కంటిన్యూస్ వాళ్ళ ఇంట్లో ఉండేవారు. సో ఇంకొకటి ఏంటంటే ఈయనేంటి మనందరికీ తెలుసు చైతన్య మహాప్రభు ఆయన అందరికీ ఆ ఊర్లో అందరికీ చాలా అత్యంత ప్రీతికరమైన వాడు అనమాట. అందరి హృదయాల్లో వాత్సల్య భావం ఉండేదన్నమాట. సో అలాగే శ్రీవాస్ పండిత్ మాలినీదేవి కూడా చిన్నప్పటి నుంచి చైతన్య మహాప్రభుని ఆయన ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్నతో పాటు వీళ్ళు కూడా ఆయన్ని పెంచి పెద్ద చేయడంలో, అంటే అన్ని జ్ఞానం అది ఇవ్వడంలో వాళ్ళు కూడా ముఖ్య పాత్ర ఉంటుందన్నమాట వాళ్ళది కూడా. ఇదేంటి శ్రీవాస్ ఠాకూర్ చైతన్య మహాప్రభు కూడా చాలా విషయాల్లో అంటే రకరకాల మనం చదువుకుంటాం కదా, రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది. వాటిలో కూడా అన్నిట్లోనే ఆయనకి సలహాలు ఇచ్చేవారు, సూచనలు ఇచ్చేవారు, అలా చేసేవారు అనమాట. సో ఒక్కసారి ఏమైందంటే మహాప్రభు మనందరికీ తెలుసు స్కూల్ చదువుతున్నప్పుడు కూడా ఆయన ఎంత అల్లరి చేసేవారు, మన కృష్ణయ్య కాబట్టి ఆయన పాస్ట్ టైమ్స్ అలా ఉండేవి అనమాట, చాలా అల్లరిగా చేస్తుండేవారు. అప్పుడు ఒకసారి శ్రీవాస్ పండిత్ ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు అడుగుతారు అనమాట, అసలు ఎందుకు చదువుతారు అందరూ, చదువు అనేది ఎందుకు ముఖ్యం అనేసి, ఆ చదువు వల్ల మనకి ఏంటి జ్ఞానం కలుగుతుంది అని అడుగుతారు అనమాట. అసలు మెయిన్ ఎందుకు చదువుకుంటాం, రీజన్ ఏంటి మనం చదువుకోవడానికి అనేసి అడిగి ఆయన చెప్తారన్నమాట చైతన్య మహాప్రభుకి. మనం చదివే దాని అర్థం ఏంటంటే అన్ని అంతా చదివి మనం అప్పటి కాలంలో అంటే ఇలాంటివి ఏమి ఉండేవి కాదు కదా, మెయిన్ వేదాలు అవన్నీ చదువుకుండేవారు. సో వాటిని చదువుకొని వాటిని మెయిన్ చదువుకోవడానికి దాని సారాంశం ఏంటంటే మెయిన్ కృష్ణ గురించి తెలుసుకోవడానికి, కృష్ణ భక్తి గురించి తెలుసుకోవడానికి. ఇప్పుడు అవి తెలియకుండా నువ్వు ఏవేవి భూగోళ శాస్త్రం అని ఖగోళ శాస్త్రం ఏవో సైన్స్ చాలా ఉంటాయి కదా, అవన్నీ చదువుకొని తర్వాత వేదాలు ఉపనిషత్తులు అవేమీ చదివినా నువ్వు కృష్ణ గురించి నీకు అర్థం అవ్వకపోతే ఆ చదువు అంతా వ్యర్థం అని చెప్పారనమాట శ్రీవాస్ పండిత్ చైతన్య మహాప్రభుకి. ఇప్పుడు నువ్వు చాలా విషయాలు వింటున్నావు, చాలా లెక్చర్స్ వింటావు, అన్ని చేస్తావు, కానీ దానివల్ల నీకు కృష్ణాయే మెయిన్, మన జీవిత లక్ష్యం కృష్ణాన్ని చేరుకోవడం, కృష్ణ ప్రేమని పొందడం అని తెలియకపోతే అదంతా వృధా అన్నారు. అప్పుడు మన చైతన్య మహాప్రభు ఏంటంటారు, ఆయన ఒక్కటే మాట అన్నారనమాట, మీ కృప నుంచి, మీలాంటి వాళ్ళ కృప నుంచి నాకు ఆ భక్తి దొరుకుతుంది అనేసి చైతన్య మహాప్రభు చెప్తారనమాట, కృష్ణ భక్తి అనేది దొరుకుతుందని. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే మనందరికీ తెలుసు శ్రీవాస్ ఠాకూర్ నారదముని అని. నారదముని ఎంత ఇంపార్టెంట్ కృష్ణలీలలో, ఇక్కడ కూడా ఆయన చైతన్య లీలలో కూడా ఆయన అంత ఇంపార్టెంట్, అంత ముఖ్యం అన్నమాట. సో ఇక్కడ కూడా చైతన్య మహాప్రభు ఈ ఒక్క లైన్ తోనే ఏం చెప్తున్నారంటే, మీ కృప నుంచి నాకు
ఆ కృష్ణ భక్తి అనేది దొరుకుతుందని చెప్తుండే. ఈ ఒక్క పదంతోనే చైతన్య మహాప్రభు మనకేం చూపిస్తున్నారంటే, భక్తుడికి భగవంతుడు ఎంత కట్టుబడి ఉంటాడో, అండ్ ఆ భక్తుడికి సేవ చేసుకుంటేనే మనకి కృష్ణ ప్రేమ అనేది దొరుకుతుందని, ఆ భక్తుల గొప్పతనం ఏంటో చైతన్య మహాప్రభువే స్వయంగా చెప్తున్నారనమాట. సో తర్వాత ఏంటంటే చైతన్య మహాప్రభు మనందరికి తెలుసు, ఆ తర్వాత ఈ లీలలన్నీ చేసిన తర్వాత గయా వెళ్తారు. అక్కడ ఈ అదే దీక్ష తీసుకుంటారు ఈశ్వరపూరిని. ఆ తర్వాత ఏమొచ్చి మళ్ళీ ఏవేవి లీలలు చేయాలో అవన్నీ చేస్తారు. ఆ ప్రేమ భక్తి మొత్తం అంతా ప్రచారం చేస్తారు. ఒకసారి ఏంటంటే మహాప్రభు ఆ ఆయన దీక్ష తీసుకున్న తర్వాత వస్తారనమాట. శ్రీవాస్ పండిత్ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన అంటారనమాట, నువ్వు ఎవరినైతే పూజ చేస్తున్నావు, ఎవరినైతే ధ్యానం చేస్తున్నావు, నన్ను చూడు అనేసి అంటారనమాట. నీ నీ మెయిన్ ఏంటి, దేనికోసం నువ్వు ఏంటంటారు, ఎవరి కోసం నువ్వు పూజ చేస్తున్నావు, ఎవరు కావాలని, ఎవరి ప్రేమ కావాలని, ఎవరి కృప కావాలని నువ్వు పూజ చేస్తున్నావో నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు అని చూపిస్తారనమాట. చూపించి ఆయన డైరెక్ట్ గా ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఏదైతే దేవుడు మందిరం ఉంటుందో, విష్ణు మందిరం ఉంటుందో అక్కడ వెళ్ళి కూర్చుంటారనమాట. కూర్చొని ఆయనకి 4 చేతులు, అంటే మన అదే విష్ణుమూర్తి లాగా 4 చేతులు, ఆ చేతుల్లో శంకు, చక్రం, గదా, పద్మం అవన్నిటితోని దర్శనం ఇస్తారనమాట. అప్పుడు అది చూసిన తర్వాత శ్రీవాస్ పండిత్ ఆయన ఒక్కసారి, అంటే ఇప్పుడు మనం ఆశ్చర్యంగా చూస్తూ పక్షవాతం వస్తే ఎలాగా మనం అయిపోతామో అలా అయిపోతారనమాట ఒక్కసారికి. ఆ తర్వాత శ్రీవాస్ పండిత్ ఏం చెప్తారంటే, గట్టిగా ఆయన సంకీర్తన చేసి, అప్పుడు అద్వైతాచార్య మొత్తం అందరూ కలిసి కృష్ణ కృష్ణ అని, హరి హరి అనేసి ఆ సంకీర్తన చేసి ఆయన ప్రే చేస్తారనమాట. సో చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, మీరు అద్వైతాచార్య గట్టిగా నా కోసం పూజ చేశారు, నేను రావాలని, ఈ పతితులందరినీ ఉద్ధరించాలని. సో దానికోసం నేను వైకుంఠాన్ని వదిలేసి నేను ఇక్కడికి వచ్చాను, మీ అందరితోనే కృష్ణ ప్రేమని అందరికీ పంచడానికి అని చెప్తారనమాట. అండ్ ఇంకోటి ఏం చెప్తారంటే, నేను వచ్చాను ఎవరైతే దుష్టులు ఉంటారో వాళ్ళని శిక్షించి మంచి వాళ్ళని, అంటే భక్తుల్ని రక్షించడానికి వచ్చాను. సో ఇంకోటి ఏంటంటే, అందరూ ఏ భయం లేకుండా సంకీర్తనని ఏ భయం లేకుండా సంకీర్తన చేయడానికి నేను హెల్ప్ చేయడానికంటే దాని తెలుగులో ఏంటంటే సహాయం చేయడానికి వచ్చాను అనేసి అంటారు అనమాట. ఈ మాటలన్నీ మహాప్రభు చెప్తుంటే శ్రీవాస్ పండిత్ ఏం చేస్తారంటే, ఆయన డైరెక్ట్ గా దండవత్ చేస్తారనమాట. ఆయనకి దండవత్ చేసి, ఇక్కడ ఒక ప్రేయర్ ఉన్నది, అంటే ఆయన ఎలా ఉన్నారు అవన్నీ నేను చెప్పట్లేదు, ఆయనకి మొత్తం ఆయన పీతాంబరం గురించి, ఆయన పాదాల గురించి ఒక్కొక్క దానికి ఆయన నమస్కరిస్తూ ఆయన స్తుతి చేస్తారనమాట. సో ఇలాగా స్తుతి చేసిన తర్వాత చైతన్య మహాప్రభు ఎంత కరుణామయుడు అంటే శ్రీవాస్కి అంటారనమాట, నీ 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 భక్తికి నేను మెచ్చి నేను ఇక్కడ నీకు దర్శనం ఇస్తున్నాను, అందరు భక్తులకి దర్శనం ఇస్తున్నాను అనేసి చెప్పుతూ అక్కడ కీర్తన్ వాళ్ళు అలా చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఆ టైంలోని నారాయణి అని మనకు ఆల్రెడీ మాతాజీ చెప్పారు, అది చెప్తున్నప్పుడు నారాయణి అనేది శ్రీవాస్ పండిత్ వాళ్ళ అన్నయ్య కూతురు అనమాట. తను కూడా మహాప్రభు ఎదురుగుండా వస్తుంది అనమాట. అప్పుడు వచ్చిన తర్వాత తన్ని చూసి మహాప్రభు అంటారు, నారాయణి నువ్వు కృష్ణ కృష్ణ అను, నామం జపించు అనేసి. ఇది చైతన్య భాగవతంలో ఉన్నది. సో అప్పుడే ఏంటి, ఆ అమ్మాయి 4 ఏళ్ళ అమ్మాయి అయినా సరే చైతన్య మహాప్రభు చెప్పిన తర్వాత తను కూడా కృష్ణ కృష్ణ అనుకొని తను కూడా సంకీర్తన చేస్తుంది అనమాట. తను కూడా కింద నేలపైన పడి దండం పెట్టి ఫుల్, అంటే ఆ భావంలోకి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళందరూ లీనం అయిపోయి మహాప్రభు
సంకీర్తనలో ఆయన్ని చూస్తూ కంటి వెంట నీళ్ళు వస్తూ షడ్వికారాలు అంటారు కదా, మాతాజీ చెప్పారు కదా భక్తిలోని, అలా వాళ్ళు అయిపోతారు అనమాట. సో ఈ నారాయణి కూడా అలాగే అయిపోతుంది అనమాట, చిన్నపిల్ల. ఈ అమ్మాయిని చూసి కూడా మిగిలిన వాళ్ళందరూ, తర్వాత శ్రీవాస్ పండిత్ వాళ్ళ ఆవిడ మాలిని దేవి, ఆవిడ కూడా వచ్చి ఆవిడ కూడా ఏడుస్తూ గట్టిగా ఆవిడ కూడా డాన్స్ చేస్తుంది అనమాట. సో మొత్తం ఏ శ్రీవాస్ సాంగ్ అని అంటాము కదా, అదంతా ఏంటంటే చాలా సుందరంగా కృష్ణ ప్రేమతో నిండి ఉంటుంది అనమాట. సో అక్కడ ఒక శ్రీవాస్ ఠాకూర్ ఇంటిలో ఒక పనమ్మాయి ఉంటుంది అనమాట. ఇదొక లీల. ఆవిడ పేరు దుఃఖి. ఆవిడ ఏంటంటే ప్రతిరోజు మహాప్రభుకి నీటితో స్నానం చేయిస్తారు కదా, అది శ్రీవాస్ పండిత్ ఇంట్లోనే చేస్తారనమాట. ఒక రోజు ఏమొంచి శ్రీవాస్ చెప్తారనమాట, నీళ్ళు అన్ని తెస్తే మహాప్రభు అభిషేకానికి, అదే స్నానంకి రెడీ చేద్దాం. అప్పుడు వాటర్ తెస్తుంటే అప్పుడు భగవంతుడు అడుగుతాడు అనమాట, ఎవరు నీళ్లు తెస్తున్నారు నాకు రోజు ఇలాగా నది నుంచి అనేసి అంటే, గంగ నుంచి అంటే, అప్పుడు శ్రీవాస్ పండిత్ చెప్తారనమాట, తను మా ఇంట్లో పనమ్మాయి, తన పేరు దుఃఖి. అప్పుడు మహాప్రభు అంటారు, తను ఇంకా దుఃఖి కాదు, ఎందుకంటే తను జలం తెచ్చి నా అభిషేకం అంటే భగవంతుడి సేవలోని, వైష్ణవుల సేవలోని తను ఉన్నది కాబట్టి తన పేరు ఇవాళ నుంచి సుఖి అని చైతన్య మహాప్రభు చెప్తారనమాట. సో ఇలాగ రోజు చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, ఇప్పుడు తర్వాత నిత్యానంద ప్రభు కూడా తెలుస్తుంది చైతన్య మహాప్రభు వచ్చారని. సో ఆయన కూడా వచ్చి వీళ్ళందరూ మెయిన్ శ్రీవాస్ ఠాకూర్ ఇల్లు అనేది హెడ్ క్వార్టర్ అన్నమాట. అక్కడే మొత్తం వాళ్ళు సంకీర్తన మూమెంట్ అంతా చేస్తూ ఉంటారు వాళ్ళు. మాలినీదేవి వాళ్ళని సర్వ్ చేస్తూ ఉంటుంది. సో ఇలాగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఒకరోజు ఏమవుతుందంటే ఈ కీర్తన చాలా జరుగుతూ ఉంటుంది. సడన్ గా ఏంటంటే శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళ అబ్బాయికి జ్వరంతోనే ఏదో ప్రాబ్లం ఉండి ఆయన సడన్ గా ఆయన చనిపోతారు. చనిపోతే మొత్తం ఆడవాళ్ళందరూ గట్టిగా ఏడుస్తుంటారు అనమాట, అబ్బాయి చనిపోయాడు అనేసి. అప్పుడు శ్రీవాస్ పండిత్ ఇది విని లోపలికి వచ్చి చెప్తారనమాట, ఎందుకు మీరు అందరూ ఏడుస్తున్నారు? ఎంత పాపాత్ముడైనా సరే పోయే ముందు హరినామం వింటే అతనికి చాలా పుణ్యం కలుగుతుంది. అలాంటిది మన అబ్బాయి ఆయన ఇక్కడే ఉన్నాడు, చైతన్య మహాప్రభు ఆ కీర్తన వింటూ ఆయన నుంచి ఆయన దేహత్యాగం చేశారు. సో ఇదంతా మంగళకరం, మీరు ఏడవకండి అనేసి చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఇంకా మీరు ఏడుపు ఆపకపోతే ఎందుకంటే ఈ ఏడుపు విని మహాప్రభు ఎంత లీనమైపోయి ఉన్నారు ఆ కీర్తనలో, అందరూ కలిసి చాలా మధురంగా కీర్తన చేస్తున్నారు. ఇప్పుడు ఇది తెలిసిందంటే ఆయన కీర్తన నుంచి ఆయన బయటకు వచ్చేస్తారా, అది నాకు ఇష్టం లేదు. అలా గనక జరిగితే నేనేముంచి గంగలో దూకి చనిపోతాను అనేసి అక్కడ వాళ్ళకి చెప్పేసి వస్తారనమాట. బయటికి వచ్చి మళ్ళీ నార్మల్గా ఆయన డాన్స్ చేస్తూ ఉంటారు. సో చేసిన తర్వాత ఈ కీర్తన అర్ధరాత్రి వరకు అవుతుంది అనమాట. అయిన తర్వాత చైతన్య మహాప్రభు ఆయన చెప్తారు, ఏంటో నాకు సరిగా లేదు, ఇవాళ చేస్తుంటే ఏదో అమంగళం జరిగినట్టు అనిపిస్తుంది అనేసి అంటారనమాట. అంటే అప్పుడు శ్రీవాస్ పండిత్ అంటారు, నువ్వు ఎక్కడుంటే అక్కడే మంగళం, అమంగళం ఎలా ఉంటుంది? నువ్వు ఇక్కడ ఉండి నృత్యం చేస్తూ హరినామం తీసుకుంటున్నావు, ఇదంతా మంగళంగానే ఉంటుంది అనేసి అంటే, బట్ చైతన్య మహాప్రభు అంటారు, లేదు లేదు ఏదో నాకు అలా అనిపిస్తున్నది అంటే, అప్పుడు మిగిలిన వాళ్ళందరూ చెప్తారనమాట, ఇలాగా వాళ్ళ అబ్బాయి చనిపోయారు అనేసి. అప్పుడు చైతన్య మహాప్రభు ఎంత ఏడుస్తారో, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అంటే శ్రీవాస్ ఠాకూర్ అంటారు, మధ్యలో ఈ విఘ్నం కలగడం నాకు ఇష్టం లేదు. అందరూ కలిసి ఎంత మధురంగా ఈ నామ సంకీర్తన చేస్తున్నారు, మధ్యలో ఇది తెలిసి
ఆపడం నాకు ఇష్టం లేదంటే ఆయన ఎంత ఆమ్, బాధపడతారో. నీలాంటి భక్తుడు అంటే ఒక విధంగా నీలాంటి భక్తుడు దొరకడం ఎంత అదృష్టం నాకు అన్నట్టు ఫీల్ అవుతారు. ఆయన అనుకుంటారు అనమాట చైతన్య మహాప్రభు. కానీ అంటారు, నాకు చెప్పకపోవడం నాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఇది చావుతో సమానంలాగా అనిపిస్తున్నది అనేసి అంటారనమాట. ఆ తర్వాత అక్కడికి వెళ్తారనమాట. ఎక్కడైతే ఆయన ఆ, వాళ్ళ అబ్బాయి చనిపోయి ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని తట్టి లేపుతాడు. లేపి, ఎందుకు నువ్వు ఈ శ్రీవాస్ సాంగన్ని వదిలేసి వెళ్ళాలనుకున్నావు అనేసి అంటే ఆ అబ్బాయి చెప్తాడనమాట, ఏది నీ నీ ఇచ్చ బట్టే జరుగుతుంది. ఈ లోకంలోకి రావడం కూడా నీ ఇచ్చే, వెళ్ళడం కూడా నీ ఇచ్చే. ఇంకొకటి ఏంటంటే, నేను ఎంతో అదృష్టవంతుణ్ణి, నీ నామం వింటూ నిన్ను చూస్తూ నేను నా దేహ త్యాగం చేశాను. అప్పుడు డైరెక్ట్ గా ఆయన వైకుంఠానికే వెళ్తారనమాట. నేను ఆనందంగా వెళ్తున్నాను నిన్ను చూసి అనేసి చెప్తారనమాట. మాట్లాడేసి అంటే ఆ ఆ చనిపోయిన అబ్బాయి లేచి ఆ, మన చైతన్య మహాప్రభు లేపగానే లేచి ఈ మాటలు చెప్పి మళ్ళీ ఆయన సైలెంట్ అయిపోతారు అనమాట. సో అందరూ ఇంకా ఆ, భగవంతుడి నామం చేసుకొని ఇంకా వాళ్ళు కూడా ఆ ఏడు పాపేసి ముందు చైతన్య మహాప్రభు రాకముందు మొత్తం వాళ్ళు కూడా కీర్తనలో పాల్గొంటారన్నమాట. సో ఇదొక లీల అన్నమాట. అంటే భక్తుడు ఎంత ఆ భగవంతుడి మీద ప్రేమతో శ్రీవాస్ ఠాకూర్ ఎలాంటి పని చేశారో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు నాకే చెప్తున్నా, చిన్న పెయిన్ ఉంటేనే నేను అసలు ఏమీ చేయలేకపోతున్నాను అసలు. కానీ శ్రీవాస్ ఠాకూర్ అంత ఆ బాధ కూడా ఆయన ఏం లేదంటే భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ మంగళమే అనేసి ఆయన ఉద్దేశం అన్నమాట. ఈ బాడీ ఇది శాశ్వతమైన, ఇది ఈ శరీరం శాశ్వతమైనది కాదు. ఎంతమందో తల్లిదండ్రులు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి శ్రీవాస్ ఠాకూర్ ఏం చూపిస్తున్నారంటే మెయిన్ మన జీవిత పరమార్థము అండ్ పర్మనెంట్ గా ఉండేది ఏంటంటే కృష్ణ ప్రేమ. సో అది ఈ లీల ద్వారా చూపిస్తున్నారనమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉమ్, చైతన్య మహాప్రభు ఆ ఏం చేస్తారంటే ఇదంతా చెప్పేశాను కదా. సన్యాసం తీసుకున్న తర్వాత శ్రీవాస్ పండిత్ ఏం చేస్తారంటే ఆయన మళ్ళీ కమర్ హట్ట అక్కడికి వెళ్ళి ఆయన ఉంటారు. అప్పుడప్పుడు ఆ చైతన్య ఆయన తమ్ముళ్ళు వచ్చి ఆ జగన్నాథ్ పురికి వచ్చి చైతన్య మహాప్రభు దర్శనం చేసుకుంటూ ఉంటారన్నమాట. ఒక్కొక్కసారి శ్రీవాస్ పండిత్ ఏం చేస్తారంటే నవద్వీప్ వెళ్ళినప్పుడు సచీమాతని కలిసి కొన్ని రోజులు అక్కడ ఉంటారన్నమాట. సో అలాగ చేసి ఆయన ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత ఈ అద్వైత ఆచార్య చైతన్య మహాప్రభు శ్రీవాస అన్ని చోట్లకి వెళ్ళి అక్కడ సంకీర్తన చేసి, అంటే ఎప్పుడైతే ఆయన జగన్నాథ్ పురి వస్తారో అప్పుడు కూడా అందరూ కలిసి సంకీర్తన చేసి చాలా వాళ్ళు ఆ ఎక్స్టసీ ఏమంటారు తన్మయత్వంలోని కృష్ణ ప్రేమని ఆస్వాదిస్తారనమాట. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు చైతన్య మహాప్రభు ఎంత ఆ చెప్తారు. ఈ సంఘటన అయిన తర్వాత చైతన్య మహాప్రభు శ్రీవాస్ పండిత్ కి ఒక వరం ఇస్తారన్నమాట. ఏంటంటే నీకు ఎప్పుడు దారిద్ర్యం అనేది ఉండదు అనేసి, అంటే నీ ఇంట్లో ఏ విషయానికి కొరత ఉండదు అని చెప్పి ఆయనకి వరం ఇస్తారనమాట. అప్పటి నుంచి శ్రీనివాస్ పండిత్ తర్వాత వాళ్ళ ముగ్గురు బ్రదర్లు వాళ్ళందరూ ఎప్పుడు చైతన్య మహాప్రభుని చాలా ఆనందంతో ఆయన కొలుస్తూ ఉంటారు. ఆయన్ని కలిసి ఆయనతో సంకీర్తన చేయడం, సో ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో శ్రీనివాస్ పండిత్ ఆయన నారద ముని, ఆయన ఎప్పుడు భగవంతుడి లీలల్లో ఎలా అయితే ఏ యుగంలో భగవంతుడు వచ్చినా ఆ యుగంలో శ్రీనివాస్ పండిత్ అనేది కంపల్సరీగా ఉంటారనమాట. సో ఆయన ఇక్కడ జీవతత్వంలో చెప్పారు. ఆయన ఆయన ద్వారానే మనకి భక్తి అనేది లభిస్తుంది అనమాట. వైష్ణవ
వైష్ణవ కృప లేనిదే మనకి కృష్ణ భక్తి దొరకదు, కృష్ణ ప్రేమ దొరకదు. సో శ్రీనివాస్ పండిత్కి ప్రే చేసుకుందాం, మనం కృష్ణ భక్తిలో ముందుకెళ్ళాలని. ఆయన కృప దొరికితే మనకి పంచతత్వ కృప ప్లస్ భగవంతుడి కృప దొరికి కృష్ణ ప్రేమ దొరుకుతుందని. హరే కృష్ణ. నాకు తెలిసింది కొంచెం నేను చెప్పడానికి ట్రై చేశాను. తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి మాతాజీస్. హరే కృష్ణ. హరే పంచతత్వ కృష్ణ కమలముఖి మాతాజీ, ఆచార్య. ధన్యవాదాలు. చక్కగా థ్యాంక్ యూ చెప్పా. మాతాజీ. హరి బోల్ ముఖ్యంగా మాతాజీ. నీకు హరి కనెక్ట్ బోల్ చేసుకొని చెప్పడం మాతాజీ. కరెక్ట్ గా ఉంది. ఆయన బాధల ముందు మనకు వచ్చే ఈ పంటి బాధలు చాలా తక్కువ. రియలీ ఎన్నో మాతాజీ వాళ్ళకి చాలా బా- సివియర్ గా ఉంది మాతాజీ. ఐ అదే డోంట్ నో. ఆ బాధతో కూడా చెప్పావు చూడు. దట్ ఈస్ డిటర్మినేషన్. హరే కృష్ణ. ఆయన మర్సీ అండ్ మీకు థ్యాంక్స్ చెప్పాలి మాతాజీ, మీరు ఆ సేవ ఇచ్చినందుకు. హరే కృష్ణ. అయ్యో కృష్ణ. థ్యాంక్ యూ తల్లి. హరే కృష్ణ మాతాజీ. విన్నాం కదా శ్రీవాస్ ఠాకూర్ గురించి, ఆయన అపిరెన్స్ డే గురించి. క్లాస్ లాస్ట్ కు ఒకసారి ప్రసన్నలక్ష్మి మాతాజీ మాయాపూర్లో శ్రీవాస్ ఠాకూర్ ని అభిషేకం కూడా షేర్ చేసుకుంటుంది, నేను పంపించా తనకు. హరే కృష్ణ. సో మనం మళ్ళా మన మామూలు తరగతికి వస్తే 25వ అధ్యాయం 4వ స్కందం పురంజనోపాఖ్యానం చేస్తున్నాం మనం. అది మొదలు పెట్టే మాతాజీ ముందు ఒక్కసారి కొంచెం ఒక్క నిమిషం మాతాజీ. చెప్తాను. ఆ, యా ఆ, ఆ, కమలముఖి మాత చాలా బాగా చెప్పారు. అయితే ఆ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఆ అంటే నిద్రపోతున్న పిల్లవాడిని ఆ రోజు రాత్రంతా కూడా వాళ్ళు కీర్తన చేస్తారు. తర్వాత అతను కీర్తన అంతా అయిపోయిన తర్వాత అందరూ చాలా దిగాలుగా ఉంటారు, ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు, న్యూస్ చాలా దిగాలుగా ఉంటారనమాట. అప్పుడు ఆయన అంటాడు, చైతన్య మహాప్రభు అంటారు, ఏంటి ఏదో సంథింగ్ రాంగ్గా ఉంది, ఏంటి ఏంటి చెప్పండి, ఏదైనా అమంగళం జరిగిందా శ్రీవాస్ వాళ్ళ ఇంట్లో అని అడిగితే అప్పుడు ఇట్లా జరిగింది అని ఒక అతను చెప్తాడనమాట. చెప్తే వెంటనే అతను సరే అతను ఎక్కడున్నాడు ఏంటి అంటే ఎక్కడో లోపల దాస్తారనమాట. దాన్ని తీసుకొస్తారు ఆయనకి మళ్ళీ అన్ని కార్యక్రమాన్ని సజావుగా చేసి తీసుకెళ్తుంటారనమాట. కార్యక్రమం చేయడానికి తీసుకెళ్తా ఉంటే అప్పుడు చైతన్య మహాప్రభు అందరి ముందు ఆ మృతదేహంతో మాట్లాడతారు మాతాజీ. ఉమ్, అది అది చాలా బాగుంటుందన్నమాట ఆ వర్ణన అంతా కూడాను. అతనితో మాట్లాడితే అతను చెప్తాడు, అతను కొడుకు, నాకు ఇన్ని రోజులు శ్రీవాసుని ఇంట్లో ఉండాలి, ఆ అధికారం దొరికింది, ఉన్నాను, ఈ దేహానికి ఇక్కడితోటి అయిపోయింది, ఇంకో చోట ఎక్కడో అరేంజ్ చేయబడింది, నేను అక్కడికి వెళ్తాను. కానీ నేను కోరుకుంటుంది ఏంటి అంటే ఏ టైంలో అయినా సరే నేను నిన్ను మర్చిపోకుండా ఉండేలాగా చూడు, అంతేకాని నాకు ఇక్కడ శ్రీవాస్ ఇంట్లో ఉండాలా లేకపోతే ఆ ఇంట్లో ఉండాలా అది కాదు నాకు ముఖ్యము అనేసి చెప్తారు. ఇదంతా కూడా అందరూ వింటారనమాట. ఓకే, అప్పుడు అందరూ కలిసి అతన్ని సాగనంపి అంతా కార్యక్రమం చేసిన తర్వాత చైతన్య మహాప్రభు చెప్తారనమాట ఈ శ్రీవాస్ పండిత్కి, నీ ఇంట్లో ఉన్న దాసికే అంత సౌఖ్యం కలిగినప్పుడు నీకు ఇంకెంత సౌఖ్యం ఉండాలి. సో నీకు ఇక్కడి నుంచి నీ కొడుకులు ఎవరివి అంటే నేను నిత్యానంద ప్రభు నీ యొక్క కుమారులమి, నీకు ఏది కావాలన్నా మా మీద తీర్చుకో ఆ కోరికని అని చెప్పేసి వాళ్ళు వరం ఇస్తారు మాతాజీ. వాళ్ళు ఎస్ మాతాజీ, ఈ పాయింట్ నేను యా మర్చిపోయాను రాసుకున్నాను, అదే కానీ నాకు అందుకని అక్కడ అది ఒట్టుమి ఒకటే తెలియదు చెప్దాము ఇవాళ. అనేసి. అంటే ఎస్ ఎంత మాతాజీ. శ్రీవాస పండితుడికి ఎంత అదృష్టము అంటే ఎప్పుడు చూసినా ఆయన ఉదయం నుంచి కీర్తనలంతా కూడా వాళ్ళ ఇంట్లోనే అయ్యాయి అనమాట. శ్రీవాస గృహంలోనే కీర్తనలు కానీ అన్నీ అవ్వడం. ఆ తర్వాత ఈయన పూరి వెళ్తే కూడాను ప్రసాదం అనేది రోజుకొకరు పిలిచి ప్రసాదాలు పెడుతూ ఉంటారు. కానీ ఎక్కువగా ఈ శ్రీవాస వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా ప్రసాదం కూడా తీసుకుంటూ ఉండేవారు అనమాట ఆయన. అంటే అందరిళ్ళకి వెళ్ళకపోయినా శ్రీవాస్ వాళ్ళ ఇంట్లో తీసుకుంటూ ఉండేవారు. ఇంకా నిత్యానంద మహాప్రభుకి అయితే శ్రీవాస్ వాళ్ళ ఇంట్లో కొడుకులాగే ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు. నేను మీకు మొన్న కూడా క్లాస్లో చెప్పాను. ఒకరోజు ఏంటంటే ఆయన పరీక్ష చేయాలనుకుంటాడు అనమాట చైతన్య మహాప్రభు. శ్రీవాస్ పండిట్ దగ్గరికి వెళ్ళి, ఇంత చపల చెత్తం ఉన్నవాడు, ఏ జాతో తెలియదు, ఏ కులమో తెలియదు, అసలు మీరు ఇతన్ని ఎలా ఉంచుకుంటున్నారు మీరు అని అంటే అప్పుడు శ్రీవాస్ పండిట్ చెప్తారనమాట, ఎవరైనా సరే అతను ఎలాంటి వాడైనా సరే మిమ్మల్ని ఒక్కరోజు భజించినా కూడా అతను నాకు నా ప్రాణంతో సమానం అని చెప్తాడనమాట. అంటే ఎంత భక్తో చూడండి అసలు. నాకు ప్రాణంతో సమానం. అలాంటిది
నీ దేహమే ఆయన. ఆయన్ని ఏదో నన్ను నన్ను పరీక్షించడానికి తప్ప నువ్వు దేనికి నన్ను ఇలా అడుగుతున్నావు అనేసి అడుగుతారనమాట. అడిగితే అప్పుడు ఆయన దానికి ఆ, నేను నీకెంతో నీ గొప్పతనానికి నేను మెచ్చుకున్నాను అని చెప్పేసి ఆయనకి వరం ఇస్తారు. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు తొలతూగుతూ ఉంటుంది, ఏ రోజు దేనికి కూడా మీరు వెతుక్కోవాల్సిన పని లేదు అని చెప్పేసి ఆశీర్వాదం ఇస్తారనమాట. ఇంకోసారి మాతాజీ ఇలాగే నరసింహదేవుడిది కూడా చెప్పారు. ఎందుకంటే ఈయన ఎక్కువ నరసింహదేవి ఆరాధన చేస్తూ ఉంటాడు అనమాట, శ్రీవాస్ పండిట్. అయితే ఒకరోజు ఆయన కూర్చొని పూజ చేస్తూ ఉంటే అప్పటిదాకా ఏంటంటే వీళ్ళందరికీ ఆ ఈ వీళ్ళందరూ శ్రీవాస్ పండిట్ని చాలా తిడుతూ ఉంటారు, ఈ పాషండులంతా కూడా. ఎలా అంటే ఈ శ్రీవాస్ పండిట్ వల్లనే అసలు ఆ గృహాన్ని అంతా వెలికి పడేసి గంగా నదిలో కలిపేసి ఉంటే పోయిండేది, ఈయన వల్ల మనకి ఎన్ని అనర్థాలు వచ్చాయి, ఇప్పుడు చూడు ఆ రాజు యొక్క వాళ్ళందరూ తిరుగుతున్నారంట వైష్ణవులు పట్టుకోవడానికి, సో ఇప్పుడు వాళ్ళతో పాటు మనల్ని కూడా నాశనం చేస్తారు అనేసి శ్రీవాస్ పండిట్ని ఎన్ని రకాలుగా తిట్టాలో అన్ని రకాలుగా తిడుతూ ఉంటారనమాట. ఆ అయితే ఇంక కొంచెం కొంచెం ఈయనకు కూడా శ్రీవాస్ పండిట్కి కూడా భయం ఉంటుంది, కానీ ఏ రోజు కూడా ఆ భయంతో ఏ భక్తి చేయడం కానీ ఏది ఆపడనమాట. సో ఇప్పుడు వీళ్ళందరికీ ఈ భయాన్ని పోగొట్టాలి అనేసి అప్పటి నుంచి చైతన్య మహాప్రభు ఈ పంచతత్వాలందరికీ కూడా నేను మీరు అనుకునే భగవంతుడిని నేను వచ్చాను అని చెప్పడం కోసం ఆయన శ్రీవాస్ పండిట్ లోపల నుండి పూజ చేసుకుంటూ ఉంటే ఈయన వస్తారనమాట. చైతన్య మహాప్రభు వచ్చి ఆ గుమ్మం దగ్గర టకా 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 కొడుతూ ఉంటాడనమాట. కొడుతూ ఉంటే ఈయన అయినా సరే పూజ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు తర్వాత ఆయనకి ఇలా కళ్ళు మూసుకొని పూజ చేసుకుంటుంటే ఆ కళ్ళమ్మట ముందు నరసింహదేవుడు కనపడుతున్నట్టు, నేను నీ కోసమే వచ్చాను, నువ్వు నన్ను చూడట్లేదు అని చెప్తున్నట్టు అలా వినపడుతూ ఉంటుందన్నమాట. వెంటనే ఏం చేస్తాడు, కళ్ళు తెరిచి చూస్తాడు. చూస్తే ఆయన ఎదురుగా ఒక మూలను కూర్చొని ఉంటాడు. ఆ చెయ్యి కూడా ఎలాగంటే ఈ నరసింహదేవుడు ఊగిపోతా ఉంటే ఎట్లా ఉంటే చెయ్యి తాళం కొట్టుకుంటూ, ఆ చెయ్యేమో ఇట్లా ఎడం చేతి ఇట్లా కొట్టుకుంటా ఉంటాడు. ఆ మనిషి లోపల నుంచి కాంతి ఎంత ప్రకాశవంతంగా కనపడుతుంది అంటే అసలు ఇంకా దాంతో ఆయన మైమర్చిపోతాడనమాట. మైమర్చిపోయి అప్పుడు చెప్తాడు, ఎప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారనమాట, నేను నువ్వు అద్వైత పిలిచారని వచ్చాను కదా, నన్ను అసలు గుర్తించడం మానేసి మీరు ఎవరినో పూజలు చేసుకుంటూ ఉండిపోతున్నారు, మీరు నన్ను గుర్తించట్లేదు, అయినా అసలు నీకు ఆ భయం అనేది ఎందుకు, నేనున్నాను. నేను గనక ఒక్కసారి వెళ్ళి అందరినీ కూడా చంపేసి రాగలను, ముస్లిమ్స్ అందరినీ ఎవరినైనా కూడాను, మీరు అసలు భయపడాల్సిన పనే లేదు అని చెప్పేసి ఒక 2 పేజీలు వర్ణన ఉంటుందన్నమాట ఆయన చెప్పడం. అదంతా చెప్పేటప్పటికి ఆ ఇంకా అసలు ఎంత అంటే ఇంకా ఎంత లీనమైపోతాడు శ్రీవాస్ పండిట్. వెంటనే మనకి బ్రహ్మ విమోహనంలో బ్రహ్మస్థుతి ఉంటుంది కదా, అలాగ మొత్తం కూడా శ్లోకా చదవడం మొదలు పెడతాడనమాట. నేను నీ చేత అన్ని మోపించుకున్నాను, నేను నీ చేత పనులు చేయించుకున్నాను, నేను ఎదురుగా భగవంతుడుంటే గుర్తించలేకపోయాను, నా జన్మ ఇంకా ఎందుకు, నా జన్మ అంతా వృధా అయిపోయింది, అది ఇది అనేసి చాలా ఇంకా నువ్వు ఇలాంటి వాడి, కృష్ణుడివి నువ్వే, నరసింహుడివి నువ్వే, అన్ని దేవతలవి నువ్వే అన్ని అనుకుంటూ మొత్తం పెద్ద ప్రేయర్. ఆయన కూడా అలాగే 2 పేజీలు ప్రేయర్ చదువుతాడనమాట. దానికి మెచ్చి మళ్ళీ చైతన్య మహాప్రభు చెప్తారనమాట, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ వెలుగుని ఆ ఆకారాన్ని నేను చూపించే అవకాశం ఇస్తున్నాను, మీ వాళ్ళందరినీ కూడా పిలువు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ నలుగురు, ఇప్పుడు మాతాజీ, ఇప్పుడు శ్రీనిధి, శ్రీపతి, రమాయి వీళ్ళందరూ కూడా వస్తారు. మాలిని, నారాయణి వాళ్ళ చెల్లెలు అనమాట. వీళ్ళు అందరూ వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకుంటారనమాట. సో అలాగ శ్రీవాస్ పండిట్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఎంత అదృష్టము అంటే, ఇంకొక లీల చెప్పేసి నేను ఆపేస్తాను మాతాజీ. ఇంకొక లీల ఏంటి అంటే, చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు ఎప్పుడూ కూడా చైతన్య మహాప్రభు శ్రీవాస్ పండిట్ వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, ఆయన ఎప్పుడు కూడా నిత్యానంద మహాప్రభు అంటే ఏ రోజు అన్నం కలుపుకొని తిండంట, ఎప్పుడు ఒక చంటి పిల్లల్లాగే బిహేవ్ చేస్తూ ఉంటాడంట. రోజు మాలినీదేవి అన్నం కలిపి ఆయనకి పెడుతుందంట. చూడండి ఎంత అదృష్టమో కదా వాళ్ళకి, కొడుకులాగే ఆమె పెంచుకోవడము చూసుకోవడము అంతా కూడా నిమాయి పండిట్కి అంతా కూడాను కావాల్సినవి చేయడము అన్ని. ఇంకా ఏంటి, వీళ్ళందరూ కలిసి వ్యాస పూజ చేసేవాళ్ళు, అది కూడా శ్రీవాస్ పండిట్ వాళ్ళ ఇంట్లోనే చేసేవాళ్ళు అనమాట. అందరూ కలిసి చేసుకునేవారు. మళ్ళీ ఒకసారి ఏమవుతుందంటే, శ్రీవాస్ పండిట్ వాళ్ళ ఇంట్లో కీర్తన జరిగేటప్పుడు వాళ్ళ అత్తగారు ఒక ధాన్యం మనం మనం ఈ మనకి మీరు ఏమనే వాళ్ళో నాకు తెలియదు, ధాన్యాన్ని అంతా ఒక కుప్పలాగా పోసి దాన్ని స్టోర్ చేస్తారు. మీకు ఒక ఏమంటారు దాన్ని, మీరు ఏమంటారు తెలియదు. గాదిలో పెడతారు. గాదె గాదె అంటాం మరి బాదం మీ
గాదేనా మాతాజీ? ఆ గాదిలో వెళ్ళి దాక్కుంటుంది ఆమె. ఎందుకంటే నాకెప్పుడు నాకు ఇది చూడడానికి అవకాశం రావట్లేదు, నన్ను రానివ్వట్లేదు లోపలికి అని వాళ్ళ అత్తగారు వెళ్ళి లోపల దాక్కుంటుందన్నమాట. దాక్కుంటది, ఇది ఎవ్వరికీ తెలీదు. శ్రీవాసాచార్య ఠాకూర్కి తెలీదు, ఎవ్వరికీ తెలియదు. సో అందరూ వెళ్తారు, మామూలుగా తలుపులు వేసుకుంటారు, నృత్యం చేయడం మొదలు పెడుతూ ఉంటారనమాట. అయితే చైతన్య మహాప్రభు చేసినంతసేపు చేస్తానే ఉంటారు, చెప్తారు నాకేంటో ఆనందం కలగట్లేదు, నేనేదో అపరాధం చేశాను, లేకపోతే ఎవరైనా ఉన్నారేమో చూడండి, చూడకూడని వాళ్ళు, నాకు భగవంతుడు దయదాల్చట్లేదు, నాకు విపరీతమైన ఆనందం కలగట్లేదు అంటే మళ్ళీ శ్రీవాస్ ఠాకూర్ అందరినీ పంపించి అన్ని మూలలా చెక్ చేయిస్తారు. అయినా సరే ఎవరు లేరు అంటే మళ్ళీ మొదలు పెడతారు. మళ్ళీ మొదలు పెట్టిన కొద్దిసేపటికి ఇంక ఇదే డైలాగ్ అనమాట, నా వల్ల కావట్లేదు, నాకు ఆనందం రావట్లేదు అనేసి చెప్తా ఉంటే అప్పుడు శ్రీవాస్ ఠాకూర్కి డౌట్ వస్తుంది అనమాట, ఇలా ఎప్పుడూ బిహేవ్ చేయలేదు, సంథింగ్ ఏదో రాంగ్ అనేసి మళ్ళీ ఈయన చెక్ చేయడం మొదలు పెడితే ఆ గాది వెనకాల ఆమె దాక్కొని ఉంటుందన్నమాట. అయితే మనం అత్తలు కదా, మనం కొంచెం ఇది చేస్తామా, శ్రీవాస్ పండిట్ వెంటనే పనులతో పిలిపించి ఆమె జుట్టును పెట్టి బయటికి లాగించేస్తారు. అంటే చైతన్య మహాప్రభుకి ఏదైనా చిన్న ఆటంకం కలిగినా, అంటే ఇందాక మాతే చెప్పారు చూసారు, ఆ లీలను పోల్చుకుంటే ఇది నథింగ్. బట్ అంటే అక్కడ పెద్దవాళ్ళని లేదు, పిల్లలని లేదు, వాళ్ళ తనదైన లేదు, ఎవరైనా సరే ఆమెను వెంటనే బయటికి ఈడ్చి తలిపేసేసి ఇప్పుడు నువ్వు డాన్స్ చేసుకో అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఆయనకి ఆ భక్తిలోకి భంగం చైతన్య మహాప్రభుకి ఏది రాకూడదు అంటానికి, ఏది చేయడానికైనా కూడా ముందుంటాడు అనే భక్తిని మనకి, అంతే భక్తిని ఏ విధంగా తీవ్ర స్థాయిలో చెయ్యొచ్చు అని మనకి నిరూపించింది ఎవరు అంటే శ్రీవాస్ ఠాకూర్ అనమాట. శ్రీవాస్ ఠాకూర్కి జై, పంచతత్వాకి జై. హరే కృష్ణ. సారీ మాతాజీ, మధ్యలో ఇంటరప్ట్ చేశాను. తల్లి, అది ఒక పూర్తి అయింది కదా, మొత్తం కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. సారీ అక్కర్లేదు. హరే కృష్ణ. మన భాగవతం రోజు చేసుకోవచ్చు. ఇటువంటి భాగవతుల గురించి వినేందుకు మనకు అవకాశం వచ్చింది కదా, థ్యాంక్ యూ మీ ఇద్దరికి కూడా. హరే కృష్ణ. మనం మన క్లాస్కి మళ్ళా వెళ్లే ముందు సమంగళాచరణం చేసుకుంటూ వెళ్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవులకి జై. హరే కృష్ణ. ఈ పురంజనోపాఖ్యానంలో నారదుడు ఎవరైతే కర్మకాండల యొక్క ఈ కామ్య కర్మరతుడైనటువంటి ప్రాచీన బరిహిని, ఎందుకంటే అతను గొప్ప వంశంకి చెందినవాడు, ధ్రువుడు, తర్వాత పృథు మహారాజు, వీళ్ళందరికీ చెందిన వాడు కాబట్టి అతని యజ్ఞాలలో ఉండి ముఖ్యమైన భక్తి దూరం అవ్వకూడదు అని చెప్పి అతనికి బోధన చేస్తారనమాట. అతను కామ్యకర్మరతుడు కాబట్టి అతనికి ఆసక్తికరంగా ఉండేటట్టు ఒక పురంజనుడు అనే ఒక క్యారెక్టర్ని, ఒక వ్యక్తిని సృష్టించి ఇతని గురించే అతను చెప్పడం మొదలు పెడతారనమాట. ఈ పురంజనుడు చాలా శక్తివంతుడు. అతను చాలా, అంటే ప్రపంచంలో మంచి పేరు ఉన్నవాడు అనమాట. అటువంటి అతను ఏంటంటే, అతనికి ఫ్రెండ్ కూడా ఉన్నాడు, కానీ ఆ ఫ్రెండ్ గురించి, ఆ స్నేహితుడు చేసే కార్యక్రమాల గురించి ఎవరికి తెలియదు. అది ఎవరో కాదు, మన ఆత్మ సుఖసుడు అని చెప్పారు. తర్వాత తను ఆనందించేందుకు అనువైన ప్రదేశం కోసం ప్రపంచమంతా తిరుగుతాడు. తిరిగి తగిన ప్రదేశం దొరకక అతను చాలా విచారిస్తాడనమాట.
అది దానికి ఆచార్యం చెప్పాలంటే భౌతిక ప్రపంచంలో నీకు సుఖము అనేది పరిపూర్ణమైన ఆనందం అనేది లభించదు. అది దొరికినా కూడా చాలా స్వల్పము, అల్పం అని చెప్పారనమాట. అట్లా వెళ్తూ 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 అతను హిమాలయాలకు దక్షిణ దిశగా ఉన్నటువంటి ఒక సుందరమైన నగరానికి వెళ్తాడు. ఆ నగరానికి ఉన్న విశిష్టత ఏంటి? దాన్ని ఏ నగరం అంటారు? నవద్వారాలతో కూడుకున్నటువంటి సుందరమైన ఆ ప్రదేశానికి అతను చేరుకుంటాడనమాట. చేరుకుంటే ఈ మనకు ఈ భాగవతంలో 25వ అధ్యాయంలో 14 నుండి 19 శ్లోకాల దాకా మన దేహానికి, తర్వాత ఆ నవద్వారాలతో కూడుకున్నటువంటి ఆ పురానికి చక్కటి పోలిక చెప్పారనమాట. గోడలు మన శరీరం అయితే, తర్వాత అక్కడ కనిపించే ఉద్యానవనాలు, మన ఒంటి మీద ఉన్న వెంట్రుకలు, తర్వాత ఎత్తైన ప్రదేశాలు, నాసిక శిరస్సు లాంటివి, తర్వాత ఈ మన ఒంటి మీద ఉన్న ముడతలు అట్లాంటివన్నీ కూడా కాలువలు అని చెప్పి, తర్వాత కళ్ళు కిటికీలతో పోలిస్తే కంటి మీద కనురెప్పల్ని తలుపులతోటి పోల్చడం జరుగుతుంది. తర్వాత అక్కడ రజోత్తమ సత్వగుణాలతో కూడుకున్నటువంటి ఇళ్ళుగా అనేక ఇళ్ళుగా చెప్పారు. అంతేకాక ఈ 3 ధాతువులతో కూడుకున్న ఇల్లుగా అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత మన హృదయంతో ఆ నగరం యొక్క రాజధానిని పోల్చారనమాట. ఎందుకంటే మన హృదయం చాలా ఎప్పుడూ పనిచేస్తూ భోగాలు ఎలా అనుభవించాలి అన్న ప్లాన్స్ వేస్తుంటుంది, ప్రణాళికలు వేస్తుంటుంది అనమాట. ఈ క్యాపిటల్ సిటీలో కూడా ఎన్నో యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. తర్వాత అక్కడున్న భవనాల యొక్క ఫ్లోర్స్ అంటే నేలలు రకరకాల మణులతో ఉంటాయి అన్నమాట. అవేంటి అంటే మనం అనేక రకాలైన కోరికలు ఈ భోగించేందుకు, ఇంద్రియ భోగాలను అనుభవించేందుకు మనం వేసే వివిధ ప్రణాళికలుగా చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత ఈ సభాగృహానికి మన హృదయం ఉదాహరణగా తీసుకుంటే, తర్వాత ఈ కూడలు ఏంటి అంటే మన నాలుక కింది భాగము మొదలైనవి. వీటి ద్వారా ఏంటంటే ముక్కు, నోరు, చెవులు అన్నీ కలుసుకుంటాయి. మనల్ని ఆనందించు అని చెప్తుంది అనమాట. అందుకే దానికి కూడలిగా చెప్పారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పతాకాలు, తోరణాలు, వీటన్నిటి ఏంటి అంటే మన యొక్క పాదాలు, అరిపాదాలు, తర్వాత చేతులు అనమాట. తర్వాత అక్కడ ఉండే జుగుద గృహాలు మన యొక్క ఇంద్రియాలు. తర్వాత అక్కడున్న మార్కెట్ స్థలం ఏంటి అంటే మన యొక్క మనస్సు అని చెప్పి. తర్వాత చిత్తం ఏంటంటే అది విశ్రాంతి గృహాలుగా చెప్పడం జరిగింది. ఆ అందమైన ఈ నవద్వారాలతో కూడుకున్నటువంటి ఆ పురాణంలో ఉన్నటువంటి వృక్షాలు, తర్వాత లతలు, తీగలు, అందమైన సరస్సులు, తర్వాత చక్కగా మనల్ని పిలుస్తున్నట్టుగా ఉండే కోకిల ధ్వనులు, ఇవన్నీ ఏంటి చూపిస్తున్నాయి అంటే మనలో ఉండే భౌతిక కోరికలకు అనువుగా ఉన్న వాతావరణాన్ని సూచిస్తుంది అనమాట. తర్వాత అక్కడ ఉన్న గాలి, తర్వాత జలపాతము, చల్లని గాలులు, ఇవన్నీ కూడా ఏంటంటే వివిధ రసాలు అంటే గంధము, తర్వాత చూడడము మొదలైన స్పర్శ మొదలైన వాటిని అది ప్రతిబింబింపజేస్తుంటుంది. అక్కడుండే క్రూరమృగాలు కూడా క్రూరంగా ప్రవర్తించవు. అంటే అక్కడ ఏంటి అంటే అక్కడ మన పుణ్యకర్మల వల్ల మనకు ఎటువంటి పాపం లభించదు. పుణ్యకర్మల వల్ల మనం ఎటువంటి పాపాన్ని అర్జించము అని చెప్పుకుంటూ ఏవైతే కోయిలలు కూస్తున్నాయో అది అందరినీ ఆహ్వానిస్తున్నారు. బాటసారులను రాండి, ఇక్కడ వచ్చి సేరదీరండి, మా గానాన్ని ఆనందించండి అని చెప్తున్నాయి అన్నమాట. అంటే ఏంటి అంటే ఒక మనిషి తన భార్య, పిల్లలు, సంపద, బంధువులు వీళ్ళందరి ద్వారా అతను ఏంటంటే తను ఆనందిస్తున్నాడు. ఎట్లయితే ఈ చక్కటి వాతావరణంతో మనల్ని ఆనందించేందుకు ఏ రకంగా అయితే చిలుకలు పిలుస్తున్నాయో, కోవిళ్ళు పిలుస్తున్నాయో, అదే రకంగా మన సంతానం కూడా మనల్ని వాటి ప్రేమతో కట్టేసి ఆనందింపజేసేటట్టుగా
ఆ ఆనందంతో బంధాలు చేసేటట్టుగా చేస్తాయి అనమాట. తర్వాత అక్కడ అతను అత్యంత సుందరమైనటువంటి నల్లటి యువతిని చూస్తాడు. ఆవిడ నల్లగున్నా కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఆవిడ వేసుకున్న దుస్తులు బంగారు వర్ణంతో ఉంటాయి. అది మన రజోగుణాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు. తర్వాత ఇక్కడ ఆవిడ పేరు పురంజని. ఆవిడ ఏంటి అంటే మా చిత్తం, కానీ చిత్తం కాదు, బుద్ధి. కానీ ఆ బుద్ధి ఎటువంటిది అంటే తమస్సుతోటి తమో గుణంతో కప్పబడినటువంటి బుద్ధి, ఇంటెలిజెన్స్ అన్నమాట అది. తర్వాత ఆమెకు 10 మంది సేవకులు ఉంటారు. వాళ్ళకి అనేక మంది భార్యలు ఉంటారు. ఆ 10 మంది సేవకులు మన యొక్క కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అనేక మంది భార్యలు అంటే ఆ ఇంద్రియాలను ఉపయోగించి మనలో ఉండే అనేకమైనటువంటి కోరికలు ఆ రకంగా చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఆవిడ ఒక 5 తలల పాముతోటి రక్షించబడుతుంది. అది మన ప్రాణశక్తిగా చెప్తారు. చెప్తూ ప్రాణశక్తి పాముతో ఎందుకు పోల్చారంటే, మనిషి పడుకున్నప్పుడు అచేతనంగా ఉన్నప్పుడు కూడా మనలో ప్రసరించే ఆ వాయువుల కారణంగా ప్రాణము నిలిచి ఉంటుందన్నమాట. అదే రకంగా ఈ పాము కూడా ఆ వాయువుల్ని పీలుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రాణశక్తిని ఆ 5 తలల పాముతోటి పోల్చడం జరుగుతుంది. తర్వాత ఆవిడ యొక్క సౌందర్యాన్ని చెప్తారు. ఆవిడ నాసిక, ఆవిడ కళ్ళు వగేరా వగేరా అని. ఇవన్నీ ఏంటంటే అసలు ఆవిడ యొక్క మేధస్సుని ఆమె ఏ రకంగా ఉపయోగించాల్సి ఉంటుందో దాన్ని సూచిస్తుంటుంది అనమాట. ఏ రకంగా జ్ఞానాన్ని సంపార్జించాలి, తర్వాత నాసిక ద్వారా ఘ్రాణ శక్తి, ఇవి ఈ రకంగా అన్ని అనమాట చెప్పుకుంటూ ఈ యొక్క ఈ పురంజనుడు చిత్త అయితే ఈమె మేధస్సు అని చెప్తారనమాట మనకు. ఈ రెండు కలిసి భౌతిక ప్రపంచంలో వాళ్ళు భోగాలు అనుభవించేందుకు తగినటువంటి ప్రణాళికలు వేస్తూ ఉంటారనమాట. తర్వాత ఆమె యొక్క ఇంతకుముందు చదువుకున్నట్టు ఇవన్నీ వర్ణిస్తూ ఆవిడ యొక్క ఎత్తైన స్థనాలు చెప్తూ అది రాగద్వేష ఈ రెండు ఈ భౌతిక ప్రపంచంలో మనల్ని ఎప్పుడూ ఆకర్షింపజేస్తూ ఉంటాయి. అది మనల్ని మోహింపజేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని సామాన్యంగా ఏంటంటే ఎవరైతే వివేకవంతులో వాడి రాగద్వేషాలకు అతీతంగా ఉండి ఇటువంటి మాయలో పడకుండా ఉండే ప్రయత్నాలు చేస్తారు అని చెప్పడం జరుగుతుంది అనమాట. 25 నుంచి 44 శ్లోకాల దాకా ఈ అందమైన యువతిని చూసి పురంజనుడు ఇష్టపడి ఆమె దగ్గర వెళ్ళడము, తర్వాత ఆమెతో సంభాషణ చేయడము, తర్వాత ఆమెను తన రాణిగా స్వీకరించడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. 25వ శ్లోకానికి వెళ్దాం. హరే కృష్ణ. తామాహలలితం వీరః సవ్రీడస్మిత శోభన స్నిగ్ధేనాపాంగపుంఖేన పృష్ఠ ప్రేమోద్భమద్భ్రువ కలిసి ఉంటే కొంచెం టైం ట్విస్టింగ్ గా ఉంది. ఎస్ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, నేను చదవను. చదవండి. తామాహలలితం వీరః సవ్రీడస్మిత శోభనా స్నిగ్ధేనాపాంగపుంఖేన స్పృష్టః మద్భ్రువా. వీరుడగు పురంజనుడు ఆ సుందరాంగి కనుబొమ్మల చేతను మందస్మిత వదనము చేతను ఆకర్షితుడు కాగా ఆమె కామబాణములు అతని హృదయములో నాటుకొనెను. సిగ్గుతో నవ్వుచున్న ఆమె పురంజనునికి పరమ రమణీయంగా గోచరించెను. అంతటా వీరుడయ్యును అతడు ఆమెను పలుకరించకుండా ఉండలేకపోయాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందుకే మన కవులు ఏం రాశారంటే, ఎంత వారలైనా కాంతల దాసులి అని. అంత గొప్ప వీరుడు పురంజనుడు, ప్రపంచమంతా ఖ్యాతి చెందినవాడు. అటువంటి వాడు ఆమె యొక్క సౌందర్యానికి కనుబొమ్మలు చూసి ఆమె చిరునవ్వు చూసి ఆకర్షితుడయ్యాడనమాట. ఆమె చాలా అందంగా కనిపించింది అతనికి. ఎందుకంటే ఆవిడ సిగ్గుతోటి చిరునవ్వు నవ్వుతుంటుంది అనమాట. అవన్నీ అయ్యేటప్పటికి అతను తను నిలువరించలేకపోతాడు. పోయి ఆమెను పలకరిస్తాడనమాట. భాష్యంలో ఏం చెప్పారంటే, మనం పురంజనుడు వీరుడు అని చెప్పుకున్నాం కదా, అతను ఆ వీరుల్లో 2 రకాలు ఉంటాయని శ్రీల ప్రభుపాద చెప్పారు. ఒకటి ఏంటంటే భౌతిక ప్రపంచంలో ఉండే వీరత్వము, ఒకటి ఆధ్యాత్మిక జీవనంలో ఉండే వీరత్వం అనమాట. ఈ భౌతిక జగంలో ఏంటంటే వాళ్ళు
భౌతిక జగన్ మనందరం కూడా మాయ యొక్క ప్రభావంలోనే ఉంటాం మనము. వాళ్ళు గొప్ప రాజకీయవేత్తలు కావచ్చు, గొప్ప సినిమా స్టార్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు. ఈ రకంగా వాళ్ళు ఏదన్నా కూడా జరగచ్చు. వీళ్ళు ఏంటంటే వీళ్ళలో ఉండే ఆ వీరత్వం, డాషింగ్ నేచర్ ఉంటుంది కదా, వాళ్ళ పనులకు అది ఉపయోగపడుతుంది. భౌతికంగా వాళ్ళు పురోగమనం చెందుతారు. కానీ ఇక్కడ మనం చూసే ఆధ్యాత్మిక జీవనంలో వీరత్వం ఏంటి అంటే, ఇంద్రియాలకు లోపడకుండా ఇంద్రియాలను జయించి ఎవరైతే గోస్వాములని చెప్తామో వాళ్ళు కూడా ఆ రకంగా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటారన్నమాట. ఇది భౌతిక కర్మల్లో వీరత్వం అనేది అంటే మిథ్య, అది ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఆ వైరాగ్యంతో ఎప్పుడైతే వాళ్ళు ఆ భౌతిక కర్మల నుంచి నిరోధించి కంట్రోల్ పవర్ పెట్టుకుంటారో అది అసలైన వీరత్వం. అది మనను ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకొస్తుంది అన్నమాట అని చెప్తూ ఇక్కడ శిలా ప్రభుపాద చాలా ఇంట్రెస్టింగ్ ఏం చెప్పారంటే, భౌతిక జీవితంలో వాడు ఎంత గొప్పవాడైనా ఎంత గొప్ప వీరుడైనా కూడా స్త్రీ పట్ల ఈ రక్త మాంసాలతో కూడుకున్నటువంటి ఈ స్త్రీ యొక్క అంగాల పట్ల అతను ఆకర్షితుడవుతాడు, ఎంబడే జయించబడతాడు అన్నాడు. ఇది వింటుంటే మనకు అసలు తర్వాత చెప్తాం అది అని చెప్పి చరిత్రలో అనేక ఉదాహరణలు ఇచ్చారన్నమాట. ఉదాహరణల్లో ఈ క్లియోపాట్రా అనే క్యారెక్టర్ని ఇస్తారు. తర్వాత ఇంకోసారి శిలా ప్రభుపాదుల వారు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తారు. ఒక రాజుగారి దగ్గర ఒక సైనికుడు ఉంటాడు, అంటే వాళ్ళ సైన్యాధికారి చాలా బలవంతుడు. అతను ఏంటంటే ఎవ్వరు కూడా అతన్ని జయించలేరు. ఈ శత్రురాజులందరూ కూడా భంగపడుతుంటారు ఆ రాజ్యాన్ని జయించాలంటే. ఎందుకు అంటే ఈ వీరుడి వల్ల వాళ్లకు ఎప్పుడూ అపజయమే సంభవిస్తుంటుంది. మరి ఇతన్ని ఎట్లా మనము లొంగ తీసుకోవాలి? అతన్ని ఎదిరించి మనం లొంగ తీయలేము. అంటే అప్పుడు అంత శత్రురాజులందరూ కలిసి వాళ్ళు ఒక చర్చ చేసి దానివల్ల పరిష్కారం తీస్తారు. ఒక చాలా సుందరమైన ఒక స్త్రీని అతనికి ఆవిడకు పరిచయం చేస్తారు అనమాట. అంటే అదేదో అనుకోకుండా కలిసినట్టుగా ఆమెను వాళ్ళు ప్రయోగించడము. తర్వాత క్రమంగా ఆ స్త్రీ యొక్క సౌందర్యంలోకి అతను మునిగిపోయి తన యొక్క కర్తవ్యాన్ని అన్నిటిని అతను మర్చిపోయి అతను సులభంగా ఈ శత్రురాజుల వల్ల ఓడింపబడతాడు అనమాట. శిలా ప్రభుపాద వారి ఎగ్జాంపుల్ ఇచ్చారు దాంట్లో. సో ఇదేంటంటే ఎంత వాడైనా కూడా ఆ రకంగా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటూ, ఓకే బయట వాళ్ళే కాదు ఇండియాలో కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారని. మహారాష్ట్ర చెందిన ఒక వీరుడు బాజీరావు సినిమా కూడా వచ్చింది. ఈ వీడియోతో దీపికా పదుకోన్ సినిమా వచ్చిన అసలు గుర్తులేదు. ఆ సినిమాలో కూడా అంతే, అదే సినిమా దాన్నే సినిమాగా తీశారు. అతను కూడా ఒక స్త్రీ సౌందర్యం వల్ల అతను ఈ శత్రువుల వల్ల ఓడింపబడతాడు అనమాట. ఈ రాజకీయాల్లో తర్వాత యుద్ధాల్లో అతను ఈ స్త్రీ పట్ల ఉండే ఆకర్షణ కారణంగా అతను బలహీనుడవుతాడు అనమాట. అది చెప్తూ ఇంకా చక్కటి ఉదాహరణ ఇచ్చారు శిలా ప్రభుపాదుల వారు. ఇంకా పూర్వకాలం ఏం చేసేవారు అంటే విషకన్యల్ని ప్రయోగించేవాళ్ళు శత్రురాజుల మీద. అంటే చిన్నప్పటి నుంచి కన్యకు విషం ఇచ్చి వాళ్ళ ఆ అమ్మాయిని విషప్రాయంగా చేసేవారు అనమాట. అది చంద్రగుప్త మీద కూడా వాళ్ళు ప్రయోగిస్తారనమాట. అయితే కానీ అతను కాపాడుతాడు. చంద్రగుప్తుని యొక్క మంత్రి ఎవరు? చాణక్యుడు. సో లేట్ వచ్చింది కొంచెం. చాణక్యుడు అతను కాపాడతాడు అనమాట. ఆ విషకన్యాల ప్రయోగంతో ఏంటంటే వీళ్ళు రాజులకు తెలియకపోయేది. ఆ స్త్రీ సౌందర్యానికి వాళ్ళు పూర్తి ముగ్ధులైపోయేవారు. కానీ ఆ స్త్రీని తగిలినంత మాత్రాన కేవలం చుంబనంతో ఆ విషము ఇతని శరీరంలో ప్రవేశించడం అతని మరణానికి కారణమైంది అనమాట. అంటే ఈ రకంగా ఏంటి అంటే మన చరిత్ర నుంచి కూడా చూసుకుంటే ఎవరైనా సరే ఈ స్త్రీల కారణంగా ఎంతో గొప్ప వీరులు కూడా నశించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిజంగా మనం వీరుడమే. ఎందుకు ఈ జీవుడు వీరుడంటే భగవంతుడు ఎట్లయితే ఆల్ స్ట్రెంగ్త్ మొత్తం సర్వశక్తులు కలవాడో అతని అంశంలో మనకు కూడా ఆ శక్తి అనేది ఉంది. కానీ ఏంటి అంటే ఈ భౌతిక ప్రభావం వల్ల ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షితులైనప్పుడు అతను ఆ బలాన్ని కోల్పోతాడు అనమాట. దీనికి ఆపోజిట్ గా చూసుకుంటే, వ్యతిరేకంగా చూసుకుంటే మనము శిలా హరిదాస్ ఠాకూర్ గురించి చెప్తాం. అతను
ఆవిడ మాయ వచ్చి ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా కూడా అతను ఆ మాయలో పడలేదు కదా. అందుకే అతను కూడా వీరుడే, ఆ మాయకు బలి కాలేదు, మాయను ఎదుర్కొన్నాడు కాబట్టి ఆయన కూడా వీరుడే. ఇటు వీళ్ళంతా వాళ్ళందరూ గోస్వాములు అవుతారనమాట. ఇంద్రియాలను జయించిన వాళ్ళు ఆ మాయకు లోపడకుండా వాళ్ళు తట్టుకోగలిగారు అనమాట. అందుకని వాళ్ళు కూడా వీరులని శిలా ప్రభుపాద వారు చెప్పారనమాట. ఇదేంటంటే ఎప్పుడైతే జీవి ఈ ప్రకృతిలో ఎంజాయ్ చేయాలనుకుంటుందో, ఎప్పుడైతే ఆ ఎంజాయ్ చేయాలి అనుకుంటుందో ఎంబడే ఆ మాయ యొక్క ప్రభావానికి బలి అవుతుంది. మనకి జీవితం పట్ల, ఈ భౌతిక జీవితం పట్ల ఆకర్షణ లేదనుకోండి, బలయ్యే అవకాశం లేదు. కానీ ఇది ఆ స్ట్రక్చరే, ఆ మొత్తం ఈ భౌతిక ప్రపంచం యొక్క రీతే ఇదనమాట. ఆకర్షణకు లోను కావడం, తద్వారా మాయకు మనము లొంగిపోతాం అన్నమాట. అయితే ఈ భగవంతుడు మనకి భౌతిక ప్రపంచాన్ని ఇచ్చినప్పుడు కూడా బలవంతంగా మనల్ని పంపలేదు, మనం కోరుకున్నాం కదా. వీ వాంట్ టు ఎంజాయ్. భగవంతుడి కంటే సపరేట్గా నేను దాన్ని ఆనందించాలి, నేను స్వతంత్రుడిని కావాలి అని మనం కోరుకున్నాం. కాబట్టి భగవంతుడు మనకి ఇటువంటి అవస్థ అంటే స్త్రీల యొక్క ఆకర్షణతోటి వాళ్ళకు దాసులైపోయి వీరత్వాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా ఎందుకు కల్పిస్తున్నాడు అంటే అది మనం కోరుకున్నాం. భగవంతుడు మనకి ఒక పనిష్మెంట్ లాగా ఒక వరంగా కానీ ఆయన ఇవ్వలేదన్నమాట. అయితే మనకు ఆయన ఒక అవకాశం ఇచ్చారు. అటువంటి బాహ్య శక్తులకు లొంగిపోకుండా ఎదుర్కొనేందుకు నువ్వు ప్రయత్నాలు చెయ్యి. నీకు ఇచ్చినటువంటి బుద్ధి ద్వారా నీవు దాని పట్ల ఈ భౌతిక ఆసక్తుల్ని తగ్గించుకొని సత్మార్గంలో వెళ్ళొచ్చు అని ఆయన మనకు స్వాతంత్రం ఇచ్చారు. కానీ మనకేంటంటే ఇటువైపే మన దృష్టి, ఇటువైపే మన ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంతేగాని ఒకడు మన బలవంతంగా మనల్ని ఆకర్షణ వైపు నెట్టలేదు. ఆ విషయాన్ని శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎవరైతే ఈ ప్రకృతి యొక్క ఆకర్షణకు ఎదుర్కొంటారో, ఆ ప్రకృతి యొక్క మాయను నిరోధింపగలుగుతారో వాళ్ళు అసలైన వీరులు అని చెప్పి, అందుకే అతన్ని గోస్వామి అని అంటారు అని శిలా ప్రభుపాదులు మళ్ళా గోస్వామి అనే పదానికి అర్థం చెప్పారనమాట. ఇంద్రియాలకు స్వామి కాదు, గోస్వామి కాదు అని చెప్పుకుంటూ ఒకటి ఇంద్రియ దాసులు, గోదాసులు అయితే కొందరు, ఇంద్రియాన్ని జయించిన వాడు గోస్వాములు అనమాట. అతను ఆధ్యాత్మిక వీరుడు అవుతాడు. ఎందుకంటే ఇంద్రియాల యొక్క ప్రలోభాలకు అతను లొంగిపోక ఎదుర్కొన్న వీరుడు. 26వ శ్లోకంలో ఇంక ఇప్పుడు అతని ఆకర్షణ కలిగింది ఆ స్త్రీ పట్ల. అందుకని ఇంకా కుతూహలం పెరిగింది. ఆకర్షణ నుంచి వచ్చేది ఏంటంటే కుతూహలం. ఎవరు అది తెలుసుకోవాలి, ఆమె ఎవరు తెలుసుకోవాలని అతనిలో ఆసక్తి కలుగుతుంది అనమాట. సో ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, కాత్వం కంజపల సాక్షి కస్యాసీహ కుతః సతీ ఇమాముపపురీం భీరు కిం చికీర్షసి శంసమే. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవాల మాతాజీ? చదవండి సరోజన మాతాజీ, చదవండి. మాతాజీ. తాత్వాం కంజఫలాకాక్షి కాస్యసిహ కుతః సతీ ఇమాముపపురీం భీరు కిం చికీర్షసి సంశమే. ఓ కంజదలాక్షి, నీవెచ్చటి నుండి వచ్చితివో, నీవెవరి పుత్రికవో తెలియజేయుము. నిష్కలంకవై గోచరించు. నీవు ఏ ప్రయోజనార్థం ఇచ్చటకు వచ్చితివి, నీవేమి చేయ యత్నించుతుంటివి, ఈ విషయములన్నింటినీ నాకు సవిస్తరముగా చెప్పము. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ఇక్కడ ఆమెను కంజ ఫలాసాక్షి అంటే పద్మదళముల వంటి కన్నులు కలదానా అని ఆమె యొక్క సౌందర్యాన్ని కాంప్లిమెంట్ చేస్తూ అతను ఏమేమి ప్రశ్నలు అడిగారు అంటే, ఫస్ట్ నువ్వెవరు, తర్వాత ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవరి కుమార్తెవు, నువ్వు తర్వాత ఏ కారణం వల్ల ఈ ప్రదేశానికి వచ్చావు, నీ ఎంబడున్న ఈ 26-27 శ్లోకాలు కలిపి చెప్తున్నాను నేను. ఇంకేం అడుగుతున్నాడు అంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఇవన్నీ నాకు చెప్పు అన్నాడు. అంటే ఆవిడ హిస్టరీ, ఆమె గురించి
తెలుసుకోవాలన్న కుతూహలం చూపిస్తున్నారు. దానికి శిలా ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే, సామాన్యంగా ఒక జీవి అతతో బ్రహ్మ జిజ్ఞాసు. మనం ఏంటి అంటే మనం మేధస్సు ఉపయోగించి జీవి నేనెవరు, నాకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను, నేను చేయాల్సిన పని ఏంటి, నేను మళ్ళా నా స్థానానికి ఇలా తిరిగిపోతాను, ఈ రకమైనటువంటి ప్రశ్నలు వేసుకోవాలన్నమాట. కానీ ఈ మానవులకు మిగతా జాతుల్లో లేని జ్ఞానం మనకు దొరికినప్పటికీ కూడా కొందరు ఏంటి అంటే ఆ ప్రశ్నలు వేయడం మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు పరమాత్మ సంబంధించిన జిజ్ఞాస కంటే ఈ భౌతిక ప్రపంచానికి చెందినటువంటి ఆసక్తులు వాళ్ళను ఈ రకంగా చేస్తూ శిలా ప్రభుపాద ఏమన్నారంటే, మనకు ఎప్పుడు చెప్పుకుంటాం కదా, మిగతా జంతువులు మనము అందరము సేము, ఆహార నిద్ర భయమవుతున్నాం ఇవి 4 అన్ని చేస్తాయి. కానీ మనుషుల్లో ఏంటంటే అన్నిటికంటే ముందు ఆ కాన్షియస్ అధికంగా ఉంటుంది అని. మిగతా అన్ని జంతువులు కూడా చేస్తాయి. ఈ కాన్షియస్ అధికంగా ఉన్నందుకు, చేతన మనలో ఉన్నందువల్ల ఏంటంటే నేనెవరిని, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, నన్ను ఎవరు, నా జన్మకు కారకులు ఎవరు, తర్వాత నాకు భగవంతుడికి సంబంధం ఏంటి, ఈ రకాంటి ప్రశ్నలన్నీ మనకుండే మేధస్సు వల్ల మనము వాటి గురించి ఆలోచించాలన్నమాట. అదేంటి అంటే బ్రహ్మను అంటే భగవంతు యొక్క తత్వాన్ని తన గురించి తెలుసుకోవాలనుకునేటువంటి జిజ్ఞాస, ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ. కానీ ఏంటి అంటే ఈ దేహభావంలో మనం మా ప్రకృతి యొక్క ఈ అధీనంలో ఉండి మాయ వల్ల ఏంటి అంటే దేహభావంలో ఉన్నప్పుడు మనకు అటువంటి జ్ఞానం కలగదు. మనము పశువులాగానే ప్రవర్తిస్తాము అని శిలా ప్రభుపాద చెప్తున్నారనమాట. ఈ ఎప్పుడైతే మనం పశువులాగా బిహేవ్ చేస్తున్నామో, పశుప్రాయులుగా మనం ఉన్నామో, మనకు భగవంతుడితో ఉన్న సంబంధాన్ని మనము తాత్కాలికంగా మర్చిపోతామన్నమాట. ఎప్పుడైతే మనలో చైతన్యం పెరుగుతుందో, కాన్షియస్నెస్ మనకి ఇంప్రూవ్ అవుతుందో, అప్పుడేంటంటే భగవంతుడితో మర్చిపోయిన సంబంధం, ఆ లూజ్ కనెక్షన్ని మళ్ళా మంచిగా చేసుకునే అవకాశం మనకు కలుగుతుందన్నమాట. ఇక్కడ పురంజనుడు ఎవరైతే జీవుడు నేనెవరు, నేను భగవంతుడు ఎవరు, నా స్థానం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చానని అనుకోవాలి కదా, అటువంటి ప్రశ్నల బదులు ఇక్కడ పురంజనుడు ఒకటి జీవి ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఒక తెలియని అపరిచితమైనటువంటి కన్యను చూసి నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి, నువ్వెవరు, ఇవన్నీ ప్రశ్నలు వేస్తున్నాడు అనమాట. కానీ అసలైతే ఏంటి అంటే శిలా ప్రభుపాద చక్కగా లాస్ట్ పేరాల 2 లైన్లు, మానవ జన్మలో జీవుడు తన బుద్ధిని ఉపయోగించి అనేక ప్రశ్నలు అడగాలి. ఇది ఆత్మతత్వ విచారణ. కానీ ఇక్కడ ఈ జీవి ఇట్లా పురంజనుడు మనం ఆ పని చేయట్లేదనమాట. ఒకవేళ ఆత్మానుభూతికి సంబంధించిన ఇటువంటి ప్రశ్నలు మనం అడగకపోతే, ఆత్మతత్వమే తెలుసుకోకపోతే, మనము కూడా పశువుతో సమానం, 2 కాళ్ళ పశువు అని చెప్పుకోవచ్చు అనమాట. 27వ శ్లోకంలో కయేతేను పథాయేత ఏకాదశ మహాభటాః ఏతావాలనా సుబ్రు కోయం తేహి పురస్సరః. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి అమ్మా 27వ శ్లోకం. స్క్రోల్ స్క్రోల్ చేయండి శ్లోక. 26 అయిపోయింది. ఏతేనుపధాయేత ఏకాదశ మహాభటాః ఏతావాలలనా సుబ్రు కోయం తేహి పురస్సరః. కలువ కన్నుల దాన, ఈ 11 మహాభటులెవరు? ఈ 10 విశిష్ట సేవకులు, వారిని అనుసరించి ఈ స్త్రీ జనము ఎవరు? నీ ముందు ఉన్నట్టి ఈ సర్పము ఏమిటి? హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రతిసారి అతను మేక్ ఇట్ పాయింట్ ఆమె యొక్క సౌందర్యం గురించి ఒకసారి చర్చిస్తున్నాడు అనమాట. చర్చిస్తే ఏమంటున్నారంటే, ఎవరు ఈ 11 మంది బాడీ గార్డ్స్, ఎవరు నియమబడి ఉన్న వాళ్ళు, తర్వాత వాళ్ళని అనుసరించి ఉన్నటువంటి అనేక స్త్రీజనం ఎవరు, ఈ పాము ఎందుకు నిన్ను ఇట్లా అనుసరిస్తుంది అని అడుగుతారనమాట. ఏ జీవి అయితే తనకు, తన తత్వానికి, తర్వాత తన బుద్ధిని ఉపయోగించేయాల్సిన ప్రశ్నలు ఇక్కడ జీవి ఈ రకంగా ఈ అమ్మాయిని అడుగుతుందన్నమాట.
ఒకసారి కొంచెం చదువుకెళ్ళి. దీంట్లో కూడా ఎక్కువ ఏం చెప్పలేదు. దీంట్లో శిలాప్రభా మనం ఇంతకుముందు బ్రీఫ్గా చదువుకున్నాం కదా, ఆ పాము అంటే ప్రాణశక్తికి ప్రతిబింబకం అని, దాని గురించి చెప్పారనమాట. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఆల్మోస్ట్ మనం ఇదివరకు చర్చించుకున్నదే ఇంకొంచెం ఎక్కువ చెప్పారనమాట ఈ శ్లోకాల్లో. ఇవన్నీ ఏంటంటే మనసుకు సేవకులు. అందుకే ఇక్కడ 11 మంది అని చెప్పారు కదా. ఈ 10 మంది కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అన్నిటికంటే ఒకటి మనసు అన్నమాట. ఈ ఇంద్రియాలన్నిటినీ మనసు కంట్రోల్ చేస్తుంది. మనసు యొక్క అధీనంలో ఇంద్రియాలు ఉంటాయి. ఇవి మహాభటులుగా చెప్పడం జరిగింది ఇక్కడ అన్నమాట. తర్వాత వీళ్ళందరూ ఏంటంటే అనేక వందలాది స్త్రీజనం ఉన్నారు కదా. లలన అంటే స్త్రీ. ఆ స్త్రీ జనాన్ని ఎందుకు చెప్పారంటే, అసలు ఇంద్రియాలు మనసు కంట్రోల్లో ఉంటాయి, మనసు బుద్ధి కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఈ రకంగా ఏంటి అంటే, ఈ ఏవైతే మనసులో ఉన్నటువంటి మనసు అధీనంలో ఉన్న ఈ దశ ఇంద్రియాలు ఉంటాయి కదా, ఆ ఇంద్రియాలలో అనేక రకాల కోరికలు ఉంటాయన్నమాట. ఆ కోరికలన్నీ ఎలా తీరుతాయి అంటే, దేహంలో ప్రాణం ఉంటేనే, ప్రాణశక్తి మీద పూర్తి ఆధారపడి ఉంటాయి అన్నమాట. బుద్ధి మనస్సును కంట్రోల్ చేస్తుంది, మనసు ఇంద్రియాలను, ఇంద్రియాలలో అనేక రకాలైనటువంటి కోరికలు. ఇదంతా ఈ అసంఖ్యాకమైనటువంటి కోరికలు ఇంద్రియాల ద్వారా తీర్చుకోవాలి అంటే మనకు ప్రాణశక్తి అవసరము. దాన్ని ప్రాణశక్తిని సర్పంగా సూచించారని శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. తర్వాత ఏంటంటే, ఆ ప్రాణశక్తి ఎలా పనిచేస్తుంది మనం చదువుకున్నాం. అది ఎటువంటి చేతన అచేతన అవస్థలు ఉన్నప్పుడు కూడా అది మనలో ప్రవహిస్తున్నటువంటి వాయువుని తీసుకొని పాము జీవిస్తుంది అని చెప్పారనమాట. ఎప్పుడైతే ఈ పురంజనుడు అంటే జీవుడు ఈ రకరకాల వస్తువుల పట్ల ఆకర్షణకు ఎప్పుడైతే గురవుతాడో, దానివల్ల ఏంటంటే ఆకర్షణ మూలంగా అతనికి అన్ని కోరికలు తీరనప్పుడు చింత, కోరికలు చితి లాంటివి అంటారు. ఆ కోరికలన్నీ తీరకపోతే చింత చితిలాగా బాధ పెడుతుంది అనమాట. అందుకని ఇక్కడ ఏంటంటే, అటువంటి బాధల నుంచి తప్పించుకోవాలి అంటే భగవంతుని శరణు వేడాలి అని చెప్పారు. చెప్పి ఏది చేసినా అంతా నీదే భారం అన్నవాడికి ఎటువంటి చింత ఉండదు. అందుకని ఏంటంటే శిలా ప్రభుపాద ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏదైనా సరే తాత్కాలికం, శాశ్వతం ఏది కానటువంటి ఈ లౌకిక విధానం, ఎందుకంటే ఈ లౌకిక విధానం శాశ్వతం కాదు, దుఃఖాలే అశాశ్వతం. అవన్నీ వదిలిపెట్టేసి భగవంతుని గనక ఎవరన్నా ఆశ్రయిస్తే అటువంటి వాడు చింత లేకుండా బయటపడతాడు అన్నమాట. నామమాత్రపు బాధ్యతలన్నింటినీ పక్కకు పెట్టవాలని ప్రహ్లాదు ఉపయోగించాడు. నామమాత్ర బాధలు, నేను తండ్రిగా నా బాధ్యత ఇది, భర్తగా నా బాధ్యత ఇది, నేను తల్లిగా నాది ఇది, భార్యగా నాది, ఇవన్నీ అనుకుంటాం. కానీ మనం లేకున్నా కూడా అవన్నీ కూడా నడిచిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రకృతి అనుగుణంగా ఏది కూడా ఎవరి కోసం ఆగదు. కాబట్టి వాటి కారణంగా నువ్వు భగవంతుణ్ణి ఆరాధించడం, భగవంతుని శరణు వేయటం మటుకు వదలదు అని నారదుడు మొత్తం ఒక చాప్టర్ అంతా గృహస్థ లైఫ్ గురించి మాట్లాడతారు. 7వ స్కందంలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది వచ్చేప్పుడు మళ్ళీ డీటెయిల్గా తెలుసుకుందాం. టైం అయిపోయింది. సరే, 28 నుంచి రేపు చూద్దాం. నేను ఒక చిన్న 2 minutes తీసుకుంటాను. మనకు విచారూపిణి మాతాజీ మన ప్రశ్న అడిగారు, మాతాజీ విరక్తి అంటే ఏంటి, వైరాగ్యం అంటే ఏంటి అని. ఎవరైనా ఒక్క ముక్కలో చెప్తారా విరక్తి అంటే, వైరాగ్యం అంటే ఏంటో? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. విరక్తి అంటే ఉన్నదానికి ఆశ వదులుకున్నాడు మాతాజీ. ఒక్కొక్కరే చెప్పండి. చెప్పండి సరోజన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. విరక్తి అంటే ఏ వస్తువు ఉన్నా కానీ దాని మీద ఆశ లేకుంటుండడు మాతాజీ. వైరాగ్యం అంటే ఇల్లు పిల్లలు అన్ని విడిచిపెట్టి మనసును ఒక నిశ్చలం గుంచుకుంటూ వైరాగ్యం అనుకుంటున్నాం మాతాజీ. ఓకే, ఆల్మోస్ట్ మీరు కరెక్ట్. ఇంకోటి ఎవరు చెప్పబోతున్నారు? మాతాజీ నేను అనుకుంటున్నా అనుకుంటున్నా మాతాజీ, రెండు ఒకటేనా? రెండు ఒకటి కాదు. అంటే మన వాడుకలో మనం ఇటు దాటు అటు ఇటు కలిపినప్పటికి కూడా విరక్తి అనేది ఏంటంటే భావయుతంగా ఉంటుంది. అది అంతా ఆ క్షణంలో మనకు విరక్తి పుడుతుంటుంది. ఏం పిల్లలమ్మా అని ఇట్లా అనుకుంటాం కదా మనం, విసిగిపోతున్నాం, ఇల్లు వదిలిపోదాం. నిజంగా మనం పోగలమా? లేదు కదా. ఆ సమయంలో మనకు విరక్తి కలిగిస్తుంది. చక్కటి ఉదాహరణ నేను చదివాను.
ఉదాహరణకు నన్నే తీసుకోండి. నాకు విపరీతంగా మామిడి పండ్లు అంటే ఇష్టం. బాగా తింటాను మామిడి పళ్ళు. నిజంగా కూడా ఇష్టం నాకు మామిడి పండ్లు అంటే. తింటా. కానీ నాకు ఈ షుగర్ ఎప్పుడైతే పెరిగి డాక్టరు నువ్వు ఇట్లా తింటే పోతావమ్మా తొందరగా అన్నాడు అనుకోండి, అమ్మో నేను తినను అనిపిస్తుంది అనేసి కొన్ని రోజులు వదులుతా. కానీ నాకు ఎప్పుడు ఆ మామిడి పండు చూసినా తినాలని కోరుకుంటుంది. ఆర్టిఫిషియల్ గా అనమాట డిటాచ్మెంట్ అది. భావంతో అనుకుంటా, కానీ నిజంగా కూడా దాన్ని నిలదొక్కుకోలేదు. వైరాగ్యం అంటే ఏంటంటే విరక్తి కంటే లోతైంది అనమాట. ఇంకా దాని పట్ల ఆకర్షణ నుంచి పూర్తిగా వెళ్ళిపోతాం. ఈ ఈ మనకు విరక్తి ఆధ్యాత్మిక జీవితం ముందుకు వెళ్లేందుకు సహకరించినంతగా వైరాగ్యం సహకరిస్తుంది. అప్పుడే అన్నమాట మనం వీటి పట్ల ఉండే మోహాన్ని తెంపుకొని ముందుకు వెళ్తాం. అందుకనే చెప్పిన మొన్న కూడా ఫస్ట్ రోజు కూడా చెప్పా చూడండి, చాలా సూక్ష్మమైన భేదం ఉంది. కానీ విరక్తి ఏంటంటే ఒక మెంటల్ స్టేట్ అది. ఇదే మన వైరాగ్యం అంటే అంతర్గతంగా మనము ఆ వస్తువుల పట్ల వ్యామోహాన్ని పూర్తిగా తీసేసేయడం. ఇంకెవరన్నా మీకు తెలిసింది చెప్తారా? నిత్యరూపిణి మాతాజీ ఉన్నారా?